మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. ప్రపంచంతో పోటీ పడండి, భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోండి, మెరుగైన విద్యను అందించేందుకు ఎంత ఖర్చుకైనా సిద్ధం, విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం, ఐఐటి, నీట్లకు ఎంపికైన 55 మందికి అభినందన, ప్రోత్సాహకంగా 1,00,000 చొప్పున అందచేత కొత్తగా 7 ఐఐటి నీట్ శిక్షణా కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశం. ఇక పీఎం, సీఎంలు జైలు నుంచి పాలిస్తారా, విలువల స్థాయి పెంపునకే రాజ్యాంగ సవరణ బిల్లు, నిస్సిగ్గుగా కారాగారాల నుంచి పాలించే సంస్కృతి 2 ఏళ్లుగా మొదలైంది, సొహబుద్దీన్ కేసులు కొట్టివేత వరకు నేను ఏ పదవి తీసుకోలేదు, నాడు లాలును రక్షించడానికి మన్మోహన్ సింగ్ ఆర్డినెన్స్ తెచ్చారు, దాన్ని ఎందుకు రాహుల్ చించేశారో రాహుల్ చెప్పగలరా, ఎన్ఐఏ ఇంటర్వ్యూతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తెలిపారు, సాంకేతికతతో రేషన్ దుర్వినియోగానికి అడ్డుకట్ట, విజయవాడలో ప్రభుత్వం పంపిణీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డుతో మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ పంచోలి కొలీజియం సిఫార్సు, మళ్లీ హైకోర్టుకు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రమేష్, కోల్కతా నుంచి జస్టిస్ సుబేంది సామంత్ సైతం బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు, హైకోర్టులో 33కు చేరనున్న న్యాయమూర్తుల సంఖ్య, ప్రమాదకరంగా 352 వంతెనలు, తక్షణం వీటిని పునర్నిర్మించాల్సిందే, 1057 వార్తలు పాక్షికంగా సురక్షితం కావు, R&B ఇంజనీర్ల తనిఖీలో వెలుగులోకి, వినాయక చవితి పందిళ్లకు ఉచిత విద్యుత్, దుర్గాదేవి మండపాలకు ఇవ్వాలని నిర్ణయం, మంత్రి నారా లోకేష్ గారు వెల్లడి. ఇంకా 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, వచ్చే ఏడాదికి 4 అందుబాటులోకి తేవాలని లక్ష్యం, రైలు రోడ్డు మార్గంతో అనుసంధానం, ఇక మరింత వేగంగా పనులు, ఆందోళన వద్దు, యూరియా వస్తుంది, ఒడిశా పోర్ట్ నుంచి 10,800 టన్నులు కేటాయించిన కేంద్రం, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి, ఉచిత బస్సులకు లైవ్ ట్రాకింగ్, శ్రీశక్తి పథకం విజయవంతమైంది, సహకరిస్తున్న మహిళలకు ధన్యవాదాలు, సీఎం చంద్రబాబు గారు తెలిపారు, నిండు కుండల్లాగా జలాశయాలు, ఇప్పటికే ఆయకట్టుకు 130 టీఎంసీల నీటి సరఫరా, తాత్కాలిక వైకల్యంగా నమోదైన వారికి యథావిధంగా పెన్షన్లు కొనసాగింపు, నాడు సినిమా సెట్టింగ్ను మురిపించేలాగా జగన్మాయ, నేడు కృష్ణా జలాలు విడుదలతో సంతోషం వ్యక్తం చేస్తున్న స్థానికులు, నర్సింగ్ కోర్స్ ప్రవేశాల్లో సంస్కరణలు, మేనేజ్మెంట్ కోటాకు వెబ్ కౌన్సిలింగ్, ఇక ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులకు అవకాశాలు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పలు పరిశ్రమలకు ఈఈపీసీ అవార్డులు ప్రదానం, దేశంలో తొలిసారి స్మార్ట్ వర్సిటీగా అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం, క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్ట దావా వేస్తా, మంత్రి సంధ్యారాణి గారు తెలిపారు. ఇక మళ్ళీ కేంద్ర సర్వీసులకు లవ్ అగర్వాల్, అనిల్ కుమార్ సింఘాల్, జన ఔషధి స్టోర్లతో బీసీలకు ఉపాధి, 1.63 కోట్ల కుటుంబాలకు వైద్య బీమా, ఆరోగ్య రథంతో సంచార వైద్య సేవలు, ఉచిత పరీక్షలు, అమరావతిలో నేచురోపతి వర్సిటీ, వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, వరద ప్రవాహాలతో ప్రాజెక్టులన్నీ నింపండి, రాయలసీమలో చెరువులన్నీ కలకల్లాడాలి, సీఎం చంద్రబాబు గారు తెలిపారు, బైక్ రైడర్లుగా 1000 మంది మహిళలు, మంత్రి లోకేష్ గారు తెలిపారు, ఏ యాంటీబయాటిక్ వాడాలి సూచించే పరికరం సిద్ధం, 3 గంటల్లోనే ఫలితం, ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్క్ పరిశోధకుల ఆవిష్కరణ, డిఎస్సి ఆప్షన్లపై వైకాపా విష ప్రచారం, టీడీపీ ఎమ్మెల్సీ బోమ రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు, ప్రైవేట్ పాఠశాలల్లో 11,000 మందికి సీట్ల కేటాయింపు, రఘురామపై కేసు కొట్టివేసిన సుప్రీంకోర్టు, తనపై దాడి చేశారని 2022లో కేసు పెట్టిన ఏపీ కానిస్టేబుల్ కొట్టివేయచ్చంటూ తాజాగా అఫిడవిట్, ఒకరోజే గడువు, 9 బార్లకే 4 దరఖాస్తులు, ఎమ్మెల్సీ జయమంగళం పిటిషన్పై విచారణ 30కి వాయిదా, వివరాలు సమర్పించాలని మండలి చైర్మన్ తరపు న్యాయవాది హైకోర్టుకు ఆదేశం, 0 సర్వీస్తో అంతర్జిల్లాల బదిలీ, నిబంధనను సడలించిన పాఠశాల విద్యాశాఖ, తాకట్టు బంగారాన్ని బ్యాంకులకు వాపసు ఇవ్వాల్సిందే తేల్చి చెప్పిన తెలంగాణ వినియోగదారుల కమిషన్, టీడీపీ కార్యాలయ స్థల లీజు 99 ఏళ్లకు పెంపు, ఉత్తర్వులు జారీ చేసిన గుంటూరు పురపాలక శాఖ, మోడీ డిగ్రీ వ్యవహారం వ్యక్తిగతం, వెల్లడించాల్సిన సిఐసి ఆదేశాలను పక్కన పెట్టిన ఢిల్లీ హైకోర్టు, ఇక గాజాలో పాత్రికేయులపై ఆగని దాడులు, ఇజ్రాయెల్ క్షిపణికి 5 బలి, యూపీఎస్ నుంచి ఎన్పీఎస్కు మారచ్చు, ఒకసారే అవకాశం, కేంద్రం తెలిపింది, నిషేధిత ప్రసంగాలకు ప్రాథమిక హక్కులు వర్తించవు, ఇన్ఫ్లుయెన్సర్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య, ఓట్లను దొంగలించే ప్రభుత్వం యువతను పట్టించుకోదు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆరోపణ, ముడి చమురు ఎక్కడ చౌకగా దొరికితే అక్కడే కొంటాం, రష్యాలో భారత్ రాయబారి వినయ్ కుమార్ స్పష్టీకరణ, ఇక రాహుల్ గాంధీ అబద్ధాలు కోరు అని ఫడ్నవీస్ తెలిపారు, ఢిల్లీ సీఎంను కత్తితో పొడవాలనుకున్నానని నిందితులు విచారణలో వెల్లడించారు, ఢిల్లీలో ఇకపై నేరుగా మొబైల్కే సమన్లు, 101 బీబీఏ బీసీఏ కళాశాలలు ఏవి, డిగ్రీ ఆన్లైన్ కౌన్సిలింగ్లో కనిపించిన వైనం,
3,500 కోట్లు ఎలా దారి మళ్ళాయి, పట్టిక రూపంలో వివరాలు సమర్పించండి, నిందితుల జాబితాలోని సంస్థలు ప్రతినిధుల వివరాలు ఇవ్వండి. సిట్కు విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశం. మద్యం ముడుపులో చేరువేతలో చెవిరెడ్డి కీలక సూత్రధారి, దర్యాప్తు కీలక దశలో ఉంది, నిందితులకు బెయిల్ ఇవ్వద్దు. బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసిన సిట్. ఇక చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం, జీవనోపాధిగా చేసుకునే వారికి సంఖ్య పెంచుతాం. ఏపీ చేనేత హస్తకళల గౌరవ సలహాదారు సుచిత్ర ఎల్లగారు తెలిపారు. వైద్యారోగ్యంలో వినూత్న ఆవిష్కరణ వేదిక బ్రెయిన్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో భాగంగా ఏర్పాటు. అంతర్జాతీయ బయో డిజైన్ నిపుణులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. పెన్షన్ల తొలగింపుపై నిలదీయాలి, బాధితులకు అండగా నిలబడాలి. వైకాపా సీనియర్ నేతతో జగన్ భేటీలో చర్చ. సభలో చర్చలతోనే సమస్యలకు పరిష్కారం. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సందేశం. జిందాల్కు ఇనుప ఖనిజ అన్వేషణ లైసెన్స్ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం. ఓబులాపురం వద్ద 1327 హెక్టార్ల అటవీ ప్రాంతంలో అన్వేషణ. బీహార్ లాగా మిగతా రాష్ట్రాల్లోనూ ఓట్ల తొలగింపునకు కుట్ర. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు తెలిపారు. 185 ఒప్పంద వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక విదేశాలపై ఆధారపడేలాగా చేసిన కాంగ్రెస్, మోడీ విమర్శ. రక్షణ సంబంధాల వృద్ధికి కృషి చేద్దాం. భారత్ ఫిజీ నిర్ణయం. ఇరు దేశాల మధ్య కుదిరిన 7 ఒప్పందాలు. భారత్ అమెరికా మధ్య ట్రంప్ పెట్టిన మరో చిచ్చు. భారత్లో తొలి అభ్యాసన వేగవర్ధక. ఐఐటి మద్రాస్ భాగస్వామ్యంతో ప్రారంభించిన ఓపెన్ ఏఐ సభ్యులకు ఇచ్చిన స్వాతంత్ర్యం సభల ప్రతిష్టను దిగజార్చడానికి కాదు, ఓం బిర్లా గారు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ విభాగాల్లో వాట్సాప్పై నిషేధం. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపానని ట్రంప్ పునర్ఘటన. సుభాన్స్ రాకతో మురిసిన లక్నో, సత్కరించిన సీఎం యోగి ఆదిత్యనాథ్. యుద్ధ గాయాలను నయం చేస్తుంది ఉక్రెయిన్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవలు. ఇక విధానపరమైన లోపాలు ఉంటే మరణదండనను సవాల్ చేయవచ్చు, సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. వికటించిన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స. అవయదాత గ్రహీతులైన భార్యాభర్తల మృతి. వయసులో బుడుగు, ఐక్యూలో పిడుగు. మధ్యప్రదేశ్ చిన్నారి అసాధారణ ప్రతిభ. 11 ఏళ్లకే 9వ తరగతి చదువుతున్న ఆరవ్ పటేల్. పాల్కాడ్ ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కాంగ్రెస్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నందుకు. ఇంక సాక్షిలో ఒకసారి చూద్దామండి. దివ్యాంగులను ఎగతాళి చేయడం తగదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇన్ఫ్లుయెన్సర్లకు హితవు పలికింది. అధిక పన్నుల భారం మోపిన భరిస్తాం గానీ దేశ స్వప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోడీ గారు తెగేసి చెప్పారు. ఇక మానవత్వం లేదా ఏమిటి కక్ష. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద దివ్యాంగుల నిరసన, బైఠాయింపు అర్జీలు. కొత్తవి ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు ఊడగొట్టి మా ఉసురు పోసుకుంటారా. రీవెరిఫికేషన్ పేరుతో అడ్డగోలుగా కోతలు, ఏరివేతలు. గతంలో ఇదే వైద్యులు ఇచ్చిన సర్టిఫికేట్లు ఇప్పుడు ఎందుకు పనికిరావా. వీల్ చైర్లో కాళ్లపై దేక్కుంటూ ఆసుపత్రులు, కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరగగలం. మానవత్వం చూపించాల్సింది పోయి ఇలా వేధించడం ఏమిటి. సంపద సృష్టి అంటే దివ్యాంగులు పొట్టకొట్టడమా. ఇక త్వరలో MiG-21 కు బాయ్ బాయ్. 62 భారత వైమానిక దళానికి వెన్నుముకగా నిలిచిన MiG-21 యుద్ధ విమానాలకు భారత వైమానిక దళం బై బాయ్ చెప్పనుంది. మొదటిసారి ఇవి అడుగుపెట్టిన చండీగఢ్లోనే సెప్టెంబర్ 26న అధికారికంగా వీడ్కోలు పలకనున్నారు. సోమవారం విధి నిర్వహణలో భాగంగా చివరిసారి బికనేర్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి ఇవి టేకాఫ్ తీసుకున్నాయి. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్వయంగా MiG-21 నడిపారు. ఇక బార్ల లైసెన్సులో సర్కారు దొంగాట. ఖజానాను కొట్టి టీడీపీ సిండికేట్కు పెట్టలేక ప్రభుత్వం అడుగులు. దరఖాస్తులు ఎవరు దాఖలు చేయకుండా వారి ద్వారా ఎత్తులు. మొత్తం 840 బార్లలో ఇప్పటి వరకు కేవలం 45 బార్లకే దరఖాస్తు. అస్మదీయులకు లాభాల మార్జిన్ పెంచేందుకే పకడ్బందీగా స్కెచ్. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో పన్నాగం. ఏంటి ఛార్జ్షీట్లు ఇన్ని తప్పుల, వివరాలని అసంపూర్ణం, తప్పులు తడకలు. అధికారులు ముందస్తు అనుమతి లేకుండా ఛార్జ్షీట్ ఎలా దాఖలు చేస్తారు. FSL రిపోర్టులు దాఖలు చేయకుండా ఛార్జ్షీట్ ఎలా చెల్లుబాటు అవుతుంది. దారి మళ్ళాయని చెబుతున్న 3,500 కోట్ల వివరాలు సరిగ్గా ఇవ్వాలి. అసలు జడ్జిని ఏమి కోరుతున్నారో కూడా సరిగ్గా లేదు. మద్యం అక్రమ కేసులో సిట్ పనితనంపై ఏసీబీ కోర్టు అభ్యంతరం. అధికారుల ముందు 21 అభ్యంతరాల మెమరాండం. 3 రోజుల్లో సమాధానం తెలపాలని ఆదేశం. ఇక డాక్టర్ రోబో సర్జన్ అవతారం. బ్లేడ్ పట్టి శస్త్రచికిత్సలు చేస్తున్న రోబోలు. భారత్లో ఇప్పటికే 150 సర్జరీలు పూర్తి. విదేశాల నుంచి మన దేశాలకు రోగులు రాక. ఇక నా ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటావా. హోంగార్డ్ పై జనసేన నాయకుడు దాడి. అదేమని అడిగిన కానిస్టేబుల్ పైన చిందులు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఘటన. సర్కారుపై ఆగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద విద్యార్థుల ధర్నా. రాజమండ్రిలో పోలీసుల లాఠీ చార్జ్. సమస్య పరిష్కారం కోసం విద్యార్థులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో రాజమహేంద్రవరం కలెక్టరేట్ వద్ద ధర్నాకు వచ్చిన విద్యార్థులపై పోలీసులు జూలం ప్రదర్శించారు. నిరసనకు అనుమతి లేదంటూ ఒక్కసారిగా విద్యార్థులపై పోలీసులు లాఠీతో విరుచుకుపడ్డారు. ఇక రోడ్డెక్కిన SC/ST పారిశ్రామికవేత్తలు. పారిశ్రామిక రాయితీలు
1200 కోట్లు విడుదల చేయాలంటూ ఆందోళన, మంగళగిరి టీడీపీ ఏపీఐఏసీ కార్యాలయ ఎదుట ధరణ, రాయితీలు ఇవ్వకుంటే పోరాటం ఉధృతం చేస్తామని ప్రకటన. ఇంకోసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి. నాడు జగన్ మాయ నేడు నిజమాయే. ఎన్నికల ముందు జగన్ మాయాజాలాలు, ఉత్తుత్తు గేట్లు పెట్టి నీటి విడుదల నాటకం, 20% పనులు పూర్తి చేయకుండానే మోసం, కుప్పం కాలువపై చంద్రబాబు దృష్టి, ఏడాదిన్నరలోనే శరవేగంగా పనులు, కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ, బెట్టింగ్ కట్టడలాగా మారుమూలలకు ఆన్లైన్ యాప్లు విజృంభణ, కుటుంబాలను నాశనం చేస్తున్న మహమ్మారి, అప్పుల పాలై కొందరు యువత ఆత్మహత్య, కేంద్రం తెచ్చిన చట్టంతో కొత్త ఆశలు, దేశంలో ఇక ఇల్లీగల్ యాప్లు కనుమరుగు, మరో రూపంలో ముప్పు ఉంటుందంటున్న నిపుణులు, విదేశాల నుంచి టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపుల్లోకి ఏపీకే ఫైల్స్ ఆపడం ఎలాగా, సర్వర్ల ట్రాకింగ్ ఎలాగా, ప్రచారమే విరుగుడు అంటున్న నిపుణులు, పోలీసులు, ఏపీలో నిషేధం ఉన్న ఫలితం అంతంతే, కొన్ని రాష్ట్రాల్లో లీగల్ కావడమే సమస్య, జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో నక్సల్స్కు 20 ఏళ్ల ఊపిరి, ఇక అమిత్ షా వ్యాఖ్యలతో న్యాయ వ్యవస్థ స్వతంత్రకు తీవ్ర విఘాతం, జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పులో ఎక్కడా నక్సలిజం సమర్థించలేదు, సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించడం జడ్జీల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడమే, 18 మంది మాజీ జడ్జీల ప్రకటన, ఇక ఈడీని చూసి ఎమ్మెల్యే పరారు, బెంగాల్లో ఘటన, ఇంటిపై నుంచి దూకిన టీఎంసీ ఎమ్మెల్యే, ఆ తర్వాత ఎత్తైన ప్రహరీ నుంచి దూకి పారిపోయే ప్రయత్నం, వెంబడించి పట్టుకున్న అధికారులు, ఆధారాలు దొరకకుండా ఫోన్ను మురుక్కాలువలో విసిరేసిన ఎమ్మెల్యే కృష్ణ సాహో, విశాఖ ఉపాధ్యాయునికి జాతీయ అవార్డు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక, ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ విధానంలో వినూత్న బోధన, ఇక డిప్యూటీ తహసీల్దార్ డ్రగ్స్ దందా, కొండాపూర్లో డ్రగ్స్తో రేవు పార్టీ, 6గురిని అరెస్ట్ చేసిన టీ పోలీసులు, ప్రధాన నిందితుడికి డ్రగ్స్ అలవాటు చేసింది రాజమండ్రి డీటీ మందీప్, ప్రతివారం విమానంలో హైదరాబాద్కు, రాజమండ్రి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ, ఉన్నతాధికారులతో సత్సంబంధాలు, నాకు ఏ సంబంధం లేదని మణిదీప్ తెలిపారు, నేడు డిఎస్సి కాల్ లెటర్లు, ఎల్లుండి సర్టిఫికేట్ పరిశీలన ప్రారంభం, ఈలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి, డిఎస్సి కన్వీనర్ ఎంపీ కృష్ణారెడ్డి ప్రకటన, 2 జిల్లాల్లో సాంకేతిక సమస్యతో ఆలస్యం. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. ఇంటింటికో ఎంటర్ప్రెన్యూర్తో సంపన్నాంధ్ర, చెత్త నుంచి సంపద సృష్టి టార్గెట్, 10,000 మంది పారిశ్రామికవేత్తలతో 2వ అడుగు, సర్క్యులర్ ఎకానమీ పాలసీ 4.0కి ఉత్తర్వులు, రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో సిఈ పార్కులు, విశాఖలో 400 ఎకరాల్లో తొలి పార్క్, వ్యర్థాల రీసైక్లింగ్, కాలుష్య నియంత్రణతో ప్రజారోగ్యానికి రక్షణ, కార్బన్ ఉద్గారాల నియంత్రణపై దేశంలో తొలి ప్రయోగం, త్వరలో మార్గదర్శకాలు జారీ, 15,000 కోట్ల అదనపు జిఎస్డిపికి అవకాశం, ఇక శ్రీశక్తి గ్రాండ్ సక్సెస్, మహిళల సహకారంతో సాధ్యమైంది, 13 జిల్లాల్లో 100% ఆక్యుపెన్సీ రేషియో, ఉచితంగా బస్సులకు త్వరలో లైవ్ ట్రాకింగ్, గుంటూరు డిపోలో 2 రోజుల్లో పైలట్ ప్రాజెక్ట్, శ్రీశక్తి బస్సులకు 2 వైపులా బోర్డులు, ఆర్టీసీపై సమీక్షలో సీఎం చంద్రబాబు గారు, ఇక ర్యాపిడో సేవల్లో లేడీస్ రైట్, మెప్మా ర్యాపిడో ఆధ్వర్యంలో శిక్షణ, దూసుకుపోతున్న తొలి బ్యాచ్, 3 నెలలుగా 1003 మందికి సేవలు, 9 నగరాల్లో అందుబాటులోకి, 3 నెలల్లో 35 లక్షల అర్జన, త్వరలో మరో 4,800 మందికి ట్రైనింగ్, మహిళా సాధికారతకు సహకారం, ఇది ఆరంభం మాత్రమే అని మంత్రి లోకేష్ గారు తెలిపారు, స్మార్ట్ రేషన్ సూపర్ కార్డ్స్, రేషన్ కార్డులపై త్వరలో గోధుమలు, పామాయిల్, కందిపప్పు, సీఎం చంద్రబాబుతో చర్చించాక తుది నిర్ణయం, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ స్టార్ట్, పండుగ వాతావరణంలో ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, విజయవాడ పెనమనూరులో పాల్గొన్న మంత్రి నాదెండ్ల గారు, ఇక వైద్య బీమా 25 లక్షలు, ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా అమలుకు కసరత్తు, మరో 20 లక్షల కుటుంబాలకు వర్తించేలాగా చర్యలు, ప్రస్తుతం దీని పరిధి 1.43 కుటుంబాలు, మండలానికో జన్ ఔషధి స్టోర్, ఇక సెప్టెంబర్ 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు తెలిపారు, సెప్టెంబర్లో కేంద్ర కేబినెట్ విస్తరణ, టీడీపీకి మరో పదవి దక్కే అవకాశం, ప్రస్తుతం మంత్రివర్గంలోకి రామ్మోహన్ పెమ్మసాని, ఉత్తరాంధ్ర గుంటూరుకు ప్రాతినిధ్యం, బీసీ ఓసీకి మొదటిసారి అవకాశం, ఇప్పుడు రాయలసీమకు ఇచ్చే యోచన, ఆ ప్రాంతంలో బలంగా ఉన్న వైసీపీ మాజీ సీఎంకు జగన్కు చెక్ చెప్పే వ్యూహం, ఎస్సీ ఎస్టీలకు చేరువయ్యేలాగా టీడీపీ అడుగులు, 3 ప్రాంతాలకు సమన్యాయం, సామాజిక న్యాయం లక్ష్యం, ఇక ఉల్లి ధరలు డమాల్, క్వింటాలు 510 రూపాయలకు పతనం, గొల్లుమన్న రైతు, గత వారం గరిష్టంగా 2,500 వరకు పలికిన ధర, అప్పుడు కనీసం ధర 1,400, ఇప్పుడు భారీగా తగ్గిన రేట్లు, కర్నూలు మార్కెట్ను ముంచెత్తుతున్న నిల్వలు, కాలు మోపే చోటు కూడా లేని పరిస్థితి, రోజుకు దాదాపు 15,000 క్వింటాళ్ల రాక, కానీ ధరలు లేక రైతులు విలవిల, రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం, ఎంత ఒత్తిడి తెచ్చినా తట్టుకుంటాం, ఇనుబడించిన బలంతో ఎదుర్కొంటాం, ప్రపంచంలో స్వార్థం పెరిగిపోయింది, రైతులు, పాడి రైతులు, చిన్న వ్యాపారులను కాపాడుకుంటాం, అమెరికా 50% సుంకాలపై ప్రధాని నరేంద్ర మోడీ భరోసా, అహ్మదాబాద్లో 5,000 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని గారు. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. పండుగ వేళ ఉద్యోగాల కళ, సీజనల్ నియామకాల్లో ఈ-కామర్స్ సంస్థలు, హైదరాబాద్లో ఎంనౌ సేవలు, మింత్రా, ఓయో విలువ 61,000 కోట్ల నుంచి 70,000 కోట్ల వరకు, నవంబర్లో ఐపీఓకు దరఖాస్తు, ఎన్మోవిల్కు $6 మిలియన్ నిధులు,
ఔషధాలన్నిటికీ ఒకటే జీఎస్టీ రేట్. కేంద్ర ప్రభుత్వానికి ఫార్మా గిజల్స్ సూచన. హైదరాబాద్లో హిల్టన్ 2వ హోటల్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఏర్పాటు. జీఎస్కే ఫార్మా నుంచి గ్లైనకాలజిస్ట్ క్యాన్సర్ల ఔషధాలు. భారత్ రుణ రేటింగ్లో మార్పులు లేవని ఫించ్ తెలిపింది. ఇక వృద్ధిని విస్మరించడం లేదని ఆర్బీఐ గవర్నర్ గారు తెలిపారు. ఏఐతో బ్యాంకింగ్లో మార్పులు వస్తాయి. సగం హోదాలకు పునర్విభజనం ఇవ్వాల్సిందే. ఐటీ వ్యయాలు పెరిగిన ఉత్పాదక కొంతే. బీసీజీ నివేదిక. కొత్త జీఎస్టీ రేట్లను త్వరలో అమలు చేస్తేనే పండగ, లేదంటే విక్రయాలు తగ్గుతాయని ఫడా తెలిపింది. ఎంఎన్ఏ రుణాలకు ఆర్బీఐని సంప్రదిస్తాం. ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు. ఫెడ్ రేట్ల కోతలపై ఆశతో ఎఫ్ఐఐ విక్రయాలు 2466 కోట్లు. డిఐ కొనుగోళ్లు 3176 కోట్లు. ఇండస్ ఇండ్ సీఈఓగా రాజీవ్ ఆనంద్ బాధ్యతల స్వీకరణ. బీవైఎంలో తగ్గనున్న ప్రభుత్వ వాటా. ఇక నోటీస్ బోర్డు చూద్దాం ఒకసారి. ఢిల్లీలోని సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు వివిధ విభాగాల్లో లోకల్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల్లో 615 పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి 10th ఇంటర్ డిగ్రీ పీజీతో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 16 సెప్టెంబర్. ఎంపిక రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు పీఈటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్తో. మరో 334 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 24 సెప్టెంబర్. ఎన్టీపీసీ లిమిటెడ్లో 15 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ హ్యూమన్ రిసోర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, డిప్లొమా లేదా ఎంబీఏతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలతో. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 9 సెప్టెంబర్. ఇక ఎన్టీపీసీ లిమిటెడ్లో 20 ఫిజిషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి ఎండీ, డిఎన్బీతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక ఇంటర్వ్యూతో తీసుకుంటారు. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 9 సెప్టెంబర్. హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వివిధ విభాగాల్లో 96 అప్రెంటిస్ పోస్టుల భర్తీలకు దరఖాస్తు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి బీఈ, బీటెక్, డిగ్రీ, డిప్లొమా. ఎంపిక విద్యార్హతల్లో సాధించిన మెరిట్తో. ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ 11 సెప్టెంబర్. ఇక ఏఐలో 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్లు. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టు భర్తీ చేయనుంది. ఇంజనీరింగ్ డిగ్రీ గేట్ స్కోర్తో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ అనుభవం అవసరం లేదు. ఇక ఇంటర్న్షిప్స్ చూద్దామండి ఒకసారి. వాలంటీరింగ్, గ్రోత్ అండ్ సేల్స్ మేనేజర్, వీడియో ఎడిటింగ్ అండ్ మేకింగ్, బ్యాక్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి రోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఉన్న లోపల మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.